రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 94 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా జనసేన 5గురిని ప్రకటించింది. ఇదిలా ఉంటే సీట్లు వచ్చిన నాయకుల ఇళ్ల దగ్గర సంబరాలు జరుగుతుండగా రాని వారి ఇళ్లు, కార్యాలయాలు నిరసనలతో హోరెత్తాయి. తమ నాయకుల పేర్లు వస్తాయని ఆశించి భంగపాటుకు గురైన అనుచర వర్గం బగ్గుమంటోంది. నిన్నటి వరకు టికెట్ తమకే వస్తుందని ధీమాతో ఉన్న నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తెలుగు తమ్ముళ్లు పార్టీ ఫ్లెక్సీలు చించివేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో ముసలం సురేంద్రబాబుని అభ్యర్థిగా ప్రకటించడంతో ఉన్నం హనుమంతురాయ చౌదరి వర్గం భగ్గుమంది. పార్టీ ఫ్లెక్సీలను చింపిపడేసిన ఉన్నం వర్గీయులు అధినాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించాయి. ఆలపాటికి టికెట్ కేటాయించకపోవటం పట్ల కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెనాలి సీటు జనసేనకు కేటాయింపు విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని, లేదంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలు బీకే పార్థసారథి అభిమానులు రోడ్డెక్కారు. బీకేకు టికెట్ ఇవ్వలేదని ఆగ్రహించిన కార్యకర్తలు టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టారు. పార్థసారథి ఇంటి ముందు బైఠాయించి చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. శంకర్ యాదవ్ కు టికెట్ కేటాయించకపోవటాన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు ఫ్లెక్సీలు చించి పార్టీ జెండాలను తొలగించారు. తమ నాయకునికి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారని అభ్యంతరం తెలిపారు. మరోవైపు సీట్లు దక్కిన నేతల అభిమానులు సంబూరాల్లో మునిగి తేలారు. తంబళ్లపల్లి నియోజకవర్గం జయచంద్రారెడ్డి అభిమానులు ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు. ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఎరిక్షన్ బాబును ప్రకటించడంతో కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు అభిమానులు పట్టణంలో సంబురాలు చేసుకున్నారు.